ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము మార్కు సువార్త 10వ అధ్యాయము 49వ వచనము. అప్పుడు యేసు నిలిచి వానిని పిలువుడని చెప్పగా వారా గుడ్డి వారిని పిలిచి, ధైర్యము తెచ్చుకునుము, ఆయన నిన్ను పిలుచుచున్నాడు, లెమ్మని వానితో చెప్పిరి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి నిన్ను ఆశీర్వదించి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆనాడు ఈ భర్తిమయ్యేనే గుడ్డివాడు తన జీవితంలో చాలా భయంకరమైన దినాలు, ఎందుకంటే భిక్షాటన చేసుకుంటూ బ్రతకాలి, త్రోవ పక్కన కూర్చుని, చూపు లేదు, చాలా దుర్భరమైన జీవితాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. అయితే యేసు ఆ మార్గము గుండా వెళుతున్నాడని అతడు విన్నప్పుడు కేకలు వేయడం ప్రారంభించారట. ఆ కేకలు ఎలాంటి కేకలంటే, అనేక మంది ఊరుకోమని చెప్పినా సరే, యేసయ్య నన్ను ఈరోజు ఆశీర్వదించాలి, ఆయన దీవెన పొందుకోవాలని అతడు వేసిన కేకలకు యేసయ్య నిలిచిపోయాడు. హల్లెలూయా. బహుశా ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న నీవు చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి ఈరోజు నీవు కూడా ప్రార్థనలో యేసయ్యను పిలుస్తూ ఉన్నావేమో, కేకలు వేస్తూ ఉన్నావేమో. దేవుడు నిలిచి ఈరోజు నిన్ను ఆశీర్వదించడానికే ఈ వాగ్దానం ద్వారా నీతో మాట్లాడుతున్నారు. ఆమెన్. ఆనాడు ఆ భర్తిమయ్యనే గుడ్డివాడు యేసయ్య వద్దకు రాగానే ఏమండి అద్భుతంగా చూపును పొందుకున్నాడు. ఈరోజు నీ జీవితంలో కూడా నీకు కావలసినది ఏదైతే ఉందో దేవుడు అది నీకు దయచేయబోతూ ఉన్నారు. ఆమెన్, ఆమెన్. అయితే ప్రతి ఒక్కరి జీవితంలో ఈ వాగ్దానం నెరవేరుతుందా అంటే గుర్తుపెట్టుకోండి, భర్తిమయ్యేనే ఆ భిక్షాటన చేసుకునే గుడ్డివాడు దేవుని పట్ల విశ్వాసాన్ని కనపరిచాడు. ఎలాగో తెలుసా? యేసయ్య నిలిచి నిన్ను పిలుస్తున్నాడయ్యా అని చెప్పగానే అతని చేతిలో ఉన్న ఆ బట్టను కానీ, అతను భిక్షాటన చేసుకునే ఆ గిన్నెను కానీ పారవేసి యేసయ్య దగ్గరికి వచ్చాడట. చూడండి, యేసయ్య దగ్గరికి ఇంకా అతను కలుసుకోక మునిపే వాటిని విసిరివేశాడు. అంటే అతనికి ఏమనుకున్నాడో తెలుసా? యేసయ్య నా కోసం నిలిచాడు అంటే నేను దీవించబడ్డాను అని విడిచిపెట్టేశాడు తన ఆ బట్టను, ఆ భిక్షాటన చేసుకునే గిన్నెను. ఈరోజు నీకుందా విశ్వాసం? అడిగింది ఇవ్వకపోతే ప్రార్థన తగ్గిపోతుందా? కోరుకునేది ఆలస్యం అవుతూ ఉంటే దేవునికి దూరం అయిపోతూ ఉన్నావా? అది విశ్వాసము కాదు. ఏం జరిగినా నా దేవుడికి మహిమ, దేవుడిస్తాడు, దేవుడి మీద ఖచ్చితంగా నాకు నమ్మకం ఉందన్న ఒక భక్తి జీవితాన్ని నువ్వు కొనసాగించాలి. ఈరోజు ప్రభు చూశాడు నిన్ను, అందుకనే ఈ వాగ్దానం ద్వారా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. అప్పటి వరకు భర్తమయ్యే జీవితంలో చీకటే, కానీ తర్వాత ఆనందం. ఈరోజు నీ జీవితంలో ఇప్పటి వరకు కూడా చీకటేనేమో, కానీ ఈ రోజు నుంచి నీ జీవితంలో ఆనందం. ఆమెన్. ప్రభు నిన్ను ఆశీర్వదించబోతూ ఉన్నారు. విశ్వాసం కలిగి ఉండు, నమ్మకాన్ని కనపరచు. దేవుడు తప్పకుండా దీవిస్తాడన్న ఒక ఆలోచనతో, ఒక నమ్మకంతో నీవు చేయగలిగిన పని ఏదైతే ఉందో అది నమ్మకంగా చేయి. ఉద్యోగమైనా, వ్యాపారమైనా, సంసారమైనా, ఏదైనా సరే తప్పు లేకుండా, అవినీతి లేకుండా, అన్యాయం లేకుండా నీవు జీవిస్తూ నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తూ ముందుకు వెళ్తావో దేవుడు అన్ని విషయాల్లో నీకు మేలుని కలగజేస్తూ ప్రతి విషయంలో నిన్ను దీవించి ఆయన బలపరుస్తారు. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన ఈ గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.